రండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, రాజ్యసభ అనేది మనం మునిపెన్నడు చూడండి హర్రర్ కామెడీ అని. ఇక్కడ చూసినట్టయితే ఇది అసలు చేసి బేసిక్గా ఇక్కడ మనం ఈ గుమ్ము అని కట్టిన ఇదంతా చూసిన తర్వాత ఇది అసలు ఒక ప్రభాస్ సినిమాలో ఫ్రేమ్ అని మనం అసలు ఊహించుకోగలం. సో అంటే ఏ రేంజ్లో ఉంటుంది ఇప్పటి వరకు నెవర్ బిఫోర్ అవుతారు అంటే ప్రభాస్ని ఇప్పటి వరకు చూపించిన విధంగా మారుతి గారు ఏదైతే హర్రర్ కామెడీలో స్పెషలిస్ట్ దాన్ని నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్లే విధంగా అయితే గనక ఈ రూమ్ తీసారనే ఈ డిజైనింగ్ అంతా ఉందని అది అర్థమవుతుంది. సో ఈ రూమ్ చూస్తే ఇదంతా ఏంటంటే ఒక బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసాము. ఇదంతా కూడా చాలా అంటే ఒక పాడుపడిపోయిన రూమ్లో టోటల్గా మొత్తం కూడా రియల్ ఫైర్ అనమాట. ఇవన్నీ కూడా జనరల్గా ఏంటంటే మిగతా సినిమాల్లో ఎలా ఉంటుందంటే ఇదంతా కూడా మనం సీజీ వర్క్లో చేసుకుంటాము. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రతిదీ కూడా అసలు ఏ ఒక్క చిన్న డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా రాజాసాబ్ ఇన్ని రోజులు ఎందుకు పట్టింది, రాజాసాబ్కి ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, రాజాసాబ్ ఎందుకు ఎప్పుడు అప్డేట్లు ఇస్తారంటారు కదా, ఇదంతా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. ఇప్పుడప్పుడే అప్డేట్లు ఇవ్వద్దు మాకు, మీరు రాజాసాబ్ ఎప్పుడైతే సినిమా వస్తుందో అప్పుడే ఇవ్వండి అనే రేంజ్లో ఉందన్నమాట. ఇక్కడ ఏది కూడా ఏ ఒక్కటే కూడా సీజీ ఎంతైతే వాడుతున్నారో సీజీకి 10 రియలిస్టిక్గా కూడా ఉందన్నమాట ప్రతి ఒక్కటే కూడా. అసలు ప్రభాస్ సినిమాలో ఇలాంటి ఫ్రేమ్ను మనం ఊహించగలమా? ఇందాక మారుతి గారు చెప్పారు కదా, మనం ఎందుకు ఒక వాల్ట్ డిస్నీ లాంటి సినిమాని ఇండియాలో తయారు చేయలేము అని అన్నారు కదా. సో ఇదంతా కూడా చూస్తుంటే అర్థం ఉందన్నమాట మనకి. మన టీజర్లో చూసి మొత్తం అంతా కథ చెప్పేయచ్చు అనుకుంటాం కానీ బట్ కథ చెప్పలేము. ఇదంతా చూసినా కూడా ఏదో దే ఆర్ కుకింగ్ సంథింగ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ అనేది మాత్రం క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. సో ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే కనుక ప్రభాస్ ముఖ్యంగా ఏంటంటే ప్రభాస్ సినిమాల్లో అసలు ఇలాంటి ఫ్రేమ్స్ ఊహించగలం మనం. ఇలాంటి ఒక చేతబళ్ళు కానీ బ్లాక్ మ్యాజిక్లు కానీ ఇలాంటి ఒక పసుపు ఇలాంటి సెటప్ అలా ఎక్కడన్నా ఊహించగలం మనం ఎప్పుడైనా కూడా. చూడండి ఇక్కడ చూసినట్టయితే కనుక ప్రతిదీ కూడా చూస్తేనే ఒళ్ళు జలధరించే రేంజ్లో ఉందన్నమాట. ప్రతి ఒక్క సెటప్ కూడా అలాగే కనిపిస్తుంది అనమాట. అంత అథెంటిక్గా అంత ఇదిగా అసలు చూస్తుంటేనే ఒళ్ళు జలధరించేలాగా చూస్తున్నాం కదా. ఇవన్నీ చూడండి, ఇవి ఒక పుర్రెలు కానీ ఏ ఒక్కటే కూడా డీటెయిలింగ్ ఎక్కడ మిస్ అవ్వలేదన్నమాట. అసలు ప్రతి ఒక్క డీటెయిలింగ్ చాలా ఒళ్ళు జలధరించే రేంజ్లో ఉందన్నమాట సెటప్ అంతా కూడా. ఈ ఫైర్ అంతా కనుక చూస్తుంటే ఒకసారి మొత్తం తీసుకోండి. ఈ ఫైర్ అంతా కనుక చూస్తుంటే కనుక ఒకసారి చూస్తున్నారు కదా, ఈ ఫైర్ మధ్యలో ఒక ఫ్రేమ్ పెట్టి అసలు ఊహించుకోండి. అసలు ఒక సంజయ్ దత్ లాంటి ఒక విలన్ కానీ ఒక క్రూరత్వం నిండిన ఒక వీళ్ళు కానీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు మొత్తం ఒళ్ళు జల్లరించే రేంజ్లో సెటప్ అయితే మాత్రం ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే మీడియాకి స్పెషల్గా చూపించడం కోసం ఎలా ఉండబోతుంది, వైబ్ ఆఫ్ రాజాసాబ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది చూపించడం కోసం ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చాలా ప్రాక్టికల్గా అన్నీ దగ్గరుండి మరీ చేసి మరీ చూపిస్తున్నారు అనమాట. మామూలుగా చూస్తే ఏం తెలియదు మనకి. ఇప్పుడు రేపు ఈ ఫైర్ అంతా ఇదంతా కట్టబట్టి మనం ఎంత రియలిస్టిక్గా చేశారు ఇది అనేది కనుక మనకు అర్థం అవుతుంది. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే కనుక ఇట్రండి ఇంకొంచెం డీటెయిలింగ్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇవన్నీ అసలు మనకి ఈ ఒక ఫ్రేమ్ పెట్టి చూస్తే ఎంత క్లియర్గా ఉన్నాయి మనకి విజువల్స్. మామూలుగా విజువల్స్ చూస్తుంటేనే ఏదో ఉందరా దీనికి మనకి ఊహకు అందనంత రేంజ్లో ఉందన్నమాట. సో ఒకటి కాదు మొత్తం ఇక్కడ ఫైర్ కానీ ఎవ్రీథింగ్ ఒక డీటెయిలింగ్ కానీ చాలా ఇదిగా చేస్తున్నారు మొత్తం కూడా. అయితే ఇక్కడ మనం 2 నిమిషాలు 3 నిమిషాలు ఈ ఫైర్లో ఉంటేనే మొత్తం చెమటలు గారిపోయి అసలు ఒక రేంజ్లో ఉంది. మరి ప్రభాస్ లాంటి వ్యక్తి అలాగే మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా ఇన్ని రోజుల పాటు కష్టపడి దీంట్లో మొత్తం అంతా చేసుకొచ్చారంటే అర్థమవుతుంది మనకి. సో మారుతి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అనేది ఇంకో 10 ఏళ్ళు మాట్లాడుకునేలా ఉండబోతుంది రాజాసాబ్ సినిమా అనేది చూస్తుంటే తెలుస్తుంది. సో ఓకేనా, ఇప్పటివరకు